ఉత్తర కొరియాతో స్నేహ సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి దక్షిణ కొరియా తాపత్రయపడుతోంది. ఇందులో భాగంగా సరిహద్దుల్లోని లౌడ్ స్పీకర్లను దక్షిణ కొరియా బలగాలు తొలగించాయి. ఉభయ దేశాల మధ్య పరస్పరం విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో భాగంగా ఈ లౌడ్ స్పీకర్లను తొలగించినట్లు కొరియా పేర్కొంది. ఏమైనా ఉభయ కొరియాల మధ్య ఇప్పటికైనా స్నేహం పరిమళిస్తుందా అనేది $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలింది. ఇరుగు పొరుగు దేశాలైన సౌత్ కొరియా, నార్త్ కొరియా మధ్య కొన్ని దశాబ్దాలుగా శత్రుత్వం ఉంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాకు దక్షిణ కొరియా దగ్గరైంది. ఈ పరిణామం ఉత్తర కొరియాకు మింగుడు పడడం లేదు. దీంతో ఉత్తర కొరియా జోరు పెంచింది. దక్షిణ కొరియాపై వరుస మిసైల్స్ ను ప్రయోగిస్తోంది. దక్షిణ కొరియాతో పాటు ఆ దేశానికి మద్దతు ఇస్తున్న అమెరికాకు కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. కాగా ఉత్తర కొరియా సరిహద్దుల్లో కొంతకాలం క్రిందట భారీ సంఖ్యలో లౌడ్ స్పీకర్లను పెట్టింది దక్షిణ కొరియా. ఈ లౌడ్ స్పీకర్ల ద్వారా ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా ప్రచారం చేసేది. అయితే తాజాగా ఈ లౌడ్ స్పీకర్లను దక్షిణ కొరియా తొలగించింది. రెండు కొరియాల మధ్య మరోసారి మైత్రి నెలకొనాలన్న సదుద్దేశంతోనే ఈ లౌడ్ స్పీకర్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టినట్లు దక్షిణ కొరియా అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే దక్షిణ కొరియా లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని గతంలో ఉత్తర కొరియా సీరియస్ గా తీసుకుంది. లౌడ్ స్పీకర్ల శబ్దానికి సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఉత్తర కొరియా పేర్కొంది. వీటిని తొలగించకపోతే తామే వాటిని పేల్చివేస్తామని ఉత్తర కొరియా హెచ్చరించింది. కాగా ఈ బెదిరింపులకు భయపడిందో లేక మరే ఇతర కారణముందో తెలియదు కానీ లౌడ్ స్పీకర్లను ఆఫ్లో పెట్టింది దక్షిణ కొరియా. దీంతో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు ఊరట లభించినట్లయింది. లౌడ్ స్పీకర్ల రణగొణ ధ్వనులు లేకుండా చాలా కాలం పాటు ప్రశాంతంగా నిద్రపోయారు. అంటే దాదాపు 6 ఏళ్ల పాటు లౌడ్ స్పీకర్లు మూగబోయాయి. అయితే దక్షిణ కొరియాకు ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఉత్తర కొరియా అధినేత కిమ్ మామూలోడు కాదు, కాస్తంత తిక్క మనిషి. దక్షిణ కొరియాను ఇబ్బంది పెట్టడానికి సరిహద్దు ప్రాంతంలో వేలాది చెత్త బెలూన్లు వదిలేవాడు. దీంతో ఉత్తర కొరియా ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. దీనికి దక్షిణ కొరియా కౌంటర్ ఇచ్చింది. ఆఫ్ చేసిన లౌడ్ స్పీకర్లను మరలా ఆన్ చేసింది. ఇంకేముంది, సరిహద్దులలో మరలా రణగొణ ధ్వనులు ప్రారంభమయ్యాయి. ఈ రణగొణ ధ్వనులు పగటిపూట దాదాపు 10 కిలోమీటర్ల దూరం వినిపిస్తాయి. రాత్రిపూట దాదాపు 25 కిలోమీటర్లు వినిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్తర కొరియా ప్రజలకు లౌడ్ స్పీకర్ల ద్వారా నరకం చూపించింది దక్షిణ కొరియా. ఇదిలా ఉంటే కొన్ని నెలల కిందట జరిగిన దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికల్లో ఉదారవాది అయిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి లీ జూ మ్యూంగ్ విజయం సాధించారు. మితవాద అభ్యర్థి కిమ్ మూన్ సూపై లీ జూ మూంగ్ గెలుపొందారు. లీ జూ మూంగ్ది అపజయాల నుంచి ఎదిగిన జీవితం. తాను గెలిస్తే ఉత్తర కొరియాతో మైత్రికి కృషి చేస్తానని ఎన్నికల ప్రచార సమయంలో లీ జూ మ్యూంగ్ హామీ ఇచ్చారు. వాస్తవానికి దక్షిణ కొరియా ప్రజలు కూడా ఉత్తర కొరియాతో మరోసారి స్నేహ బంధాలనే కోరుతున్నారు. పాత గొడవలు మర్చిపోవాలని భావిస్తున్నారు. దీంతో లీ జూ మ్యూంగ్ ను గెలిపించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీకి లీ జూ మ్యూంగ్ కట్టుబడ్డారు. రెండు కొరియాల మధ్య శాంతి కోసం చొరవ చూపుతున్నారు. ఇందులో భాగంగానే సరిహద్దుల్లోని లౌడ్ స్పీకర్లను దక్షిణ కొరియా బలగాలు తొలగించాయి. అయితే స్నేహం కోసం దక్షిణ కొరియా ఎంతగా ప్రయత్నించినా ఉత్తర కొరియా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. దీనికి కారణం ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ వైఖరే. 2011లో అనూహ్య పరిస్థితుల్లో కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా పాలకుడు అయ్యాడు. చాలా తక్కువ రాజకీయ అనుభవంతో కిమ్ ఏకంగా దేశాధినేత అయ్యాడు.
అధికారంలోకి రాగానే అగ్రరాజ్యమైన అమెరికాకు కొరకరాని కొయ్యగా మారాడు. తరచూ అగ్రరాజ్యమైన అమెరికాకు వార్నింగులు ఇస్తూ అంతర్జాతీయ మీడియాలో హల్చల్ చేస్తుంటాడు. అంతేకాదు, అటు పొరుగు దేశమైన దక్షిణ కొరియాకు కూడా చెమట్లు పట్టిస్తున్నాడు. అందరూ నియంతల్లాగే కిమ్ జోంగ్ ఉన్ కూడా బాగా భయస్థుడు. ఎప్పుడు ఎక్కడ ఎవరు తనని వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీస్తారోనని తరచూ భయపడుతుంటాడు. ఏమైనా ఉభయ కొరియాల మధ్య ఇప్పటికైనా స్నేహం పరిమళిస్తుందా అనేది $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలింది.